హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దొండకాయతో ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. రసం కానీ సాంబార్ కానీ ఇలాంటి వాటిల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా గుత్తొంకాయని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో దొండకాయతో కూడా ఇలా గుత్తి దొండకాయ ఫ్రై తయారు చేసుకోండి. డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం అయితే ఇక్కడ నేను 1/2 కిలో దాకా దొండకాయలని తీసుకున్నాను. ఈ దొండకాయల సైజ్ చూసారు కదా, కొద్దిగా ఇలా చిన్నగా లావుగా ఉన్న దొండకాయలని తీసుకోండి. నార్మల్వి ఉన్నా సరే పర్వాలేదండి. వీటిని ఇలా మనం గుత్తొంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇదే రెసిపీని దొండకాయని ముక్కలుగా కట్ చేసైనా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఉడికించుకోవాలి. దానికోసం కుక్కర్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. తర్వాత ఈ దొండకాయ ముక్కలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. మరి దొండకాయలు మునిగే వరకు అవసరం లేదండి. ఒక చిన్న టీ గ్లాస్లో సగానికి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూసారు కదా, దొండకాయలు చక్కగా ఉడికిపోయాయి. మరి ఎక్కువ విజిల్స్ తెప్పించినా కూడా దొండకాయలు బాగా మెత్తగా ఉడికిపోయి మనకి ముక్కలుగా అయిపోతాయండి. కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా ఉడికించుకుని ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ ఫ్రై రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ ఫ్రై తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న దొండకాయలన్నిటినీ వేసేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ చాలా తక్కువగానే వేశాను. మనకి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ముందుగా ఉడికించుకుంటాం కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయండి. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలాగే 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టుగా ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ముందుగా మనం దొండకాయ ముక్కలు ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకుని తక్కువగా వేసుకోండి. ఈ పొడులన్నీ కూడా వేగే వరకు 1 నిమిషం పాటు ఇలాగే కంటిన్యూగా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత చివర్లో ఇక్కడ ఈ స్పూన్తో నేను 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న దొండకాయల క్వాంటిటీని బట్టి శనగపిండిని వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల దాకా శనగపిండిని వేసుకున్నాను. శనగపిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత అలా వదిలేసినా సరే లేదంటే ఎక్కువసేపు వేయించినా సరే మనకు అది మాడిపోయినట్టుగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగోదండి. కాబట్టి ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. శనగపిండి వేయటం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఒకటి, మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చివర్లో శనగపిండి వేసుకోవటం వల్ల. ఇంకొకటి, మనకి ఫ్రైలో ఒక్కొక్కసారి ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా శనగపిండి వేసుకోవటం వల్ల ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. మనకు ఆయిల్ అనేది అసలు ఎక్కడా కనపడదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. తప్పకుండా ఈ దొండకాయ ఫ్రైని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.